అభివృద్ధి అంటే కూల్చివేతలు కాదు అన్న విషయం మీకు అర్థం కావడం లేదంటే మీరు ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్లేష్ అన్న బిల్డింగ్ను కూల్చివేతకు ఎవరైతే పురమాయించిందో దానిలో పాల్గొన్నారో వాళ్ళతో ఒక మహానుభావుల యొక్క కార్యక్రమాల్ని మీరు నిర్వహించడం జరిగింది. దానివల్ల కూడా మీకు ఎటువంటి పేరు వస్తుందో అనేది మీకు అర్థం కావాలి. అంటే ఒక ఎమ్మెల్యే గారు ఒక సంఘ విద్రోహ శక్తులను, రౌడీలను ప్రజలకి దగ్గరికి ఒక స్క్రిప్టెడ్ మ్యాటర్ తీసుకుని వచ్చి ఆ మ్యాటర్ను మీరు అనండి, చెప్పండి అని మిమ్మల్ని నయానో భయానో మీతో అది మాట్లాడిస్తున్నారంటే మీకు ఏమైనా అర్థమవుతుందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే మీ ఆస్తుల్ని నాశనం చేశారు, మీ ఉపాధి నాశనం చేశారు, లాస్ట్గా మీ ఒంటి మీద ఒక గుడ్డ కూడా లేకుండా మిమ్మల్ని మీ కోసిని కూడా గుంజిన్ను. అలాంటి వ్యక్తులకు మీరు సపోర్ట్గా మాట్లాడామంటే ఎంత విచిత్రమో. ఇది గోదావరి కల్లా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అయ్యా సోదరులారా, వ్యాపార సోదరులారా, మీకు ఏదో అక్కడో ఇక్కడో చిన్న కట్టించాడు, మాకు ఇంకా పెద్దగా కట్టని వాళ్ళు కూడా ఇంకా కడతారు, మాకు ఇస్తారు, రూమ్లు ఇస్తారు కావచ్చు అనుకుంటున్నారు. కానీ వీటిని కూడా కూల్చే రోజు త్వరలో వస్తుంది. ఎందుకంటే ఆ భూమి మీద మీకు ఏ విధమైన హక్కు లేదు, ఆ నిర్మాణాలకు ఎటువంటి పర్మిషన్లు లేవు. మీకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ప్రకారంగా వాటికి పర్మిషన్లు లేవు, ఆ భూమి మీద మీకు పట్టాలు లేవు. మరి మీరు అలాంటి ప్లేసులలో ఆయన ఎవరో చెప్తే మీరు పోయి అక్కడ ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎలా ఊరుకుంటారు అనుకుంటున్నావు? నాలాంటి వాడు హైకోర్టుకు పోయి డిస్మెంటల్ ఆర్డర్ తీసుకొచ్చి అవన్నిటిని కూడా కూలగొడతాడు. మరి మీకు ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే వల్ల ఒక పక్క ఆల్రెడీ మీరు సర్వనాశనం అయి ఉన్నారు, మళ్ళీ పక్క సప్పో చేసి మళ్ళీ చిన్నగా ఏదో వేసుకుంటున్నారు. అవిటిని కూడా కూర్చే పరిస్థితి వస్తే మీ నోట్ల మన్ను పోసినట్టు కాదా? మీరు అడగండి అయ్యా, మీకు పర్మనెంట్గా మీకు పట్టాలు ఇవ్వను, భూములు ఇవ్వను, బిల్డింగ్లు కట్టి ఇవ్వను. అది మీకు సరైన రెమెడీ. ఇక్కడ నుంచి తీసేసి అక్కడి నుంచి తీసేసి ఇంకొకడ ఇట్లా తీస్తే అది ఎట్లా మీకు న్యాయం అవుతుంది? నేను గౌరవ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, మీరు కూల్చివేతలంటే అభివృద్ధి కానే కాదు. మీకు మానసిక వ్యాధి ఉంది, మీరు డాక్టర్కి వెళ్ళి చూపించుకోండి. ఎప్పుడైనా కూడా ఏ ప్రాంతంలో అయినా కూడా మీరు న్యూ కన్స్ట్రక్షన్ కొత్త నిర్మాణాలు చేపడితే, ఊరి పరిధిని పెంచితే, ఊరిలోకి కొత్త భూముల్ని అందుబాటులోకి తీసుకొస్తే ఆ ఊరిలో ఉన్న జనాలు, ఇంకా బయట నుంచి వచ్చే జనాలు అక్కడ కొనుక్కొని ఇండ్లు కట్టుకొని వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఇంక దేనికైనా నివాసం ఉండడానికి కానీ ఒక అవకాశం ఉంటుంది. మీరు ఉన్నదే ఇది కిలోమీటర్ పరిధి పట్టణము, ఈ పట్టణాన్ని సర్వనాశనం చేస్తున్నారు మీరు ఈ రోడ్ వైండింగ్ పేరు మీద. ఇవాళ డాక్టర్లు చెప్తున్నారు ఈ ప్రాంతం నివాస యోగ్యత ప్రాంతం కాదు, ఇక్కడ క్యాన్సర్ వ్యాధులు, మరి కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులు, చర్మ వ్యాధులు ఇక్కడ తయారయ్యే ప్రాంతం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పర్యావరణవేత్తలు ఏమంటున్నారు? ఇది ఇక్కడ అసలు ఉండడానికి అవకాశమే లేదు, మొత్తం ఇక్కడ పొల్యూటెడ్ అయిపోయింది. ఈ సింగరేణి కంపెనీ వల్ల, ఈ ఎన్టీపీసీ కంపెనీ వల్ల, ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ వల్ల ఈ ఏరియా అంతా పొల్యూటెడ్ అయింది. మీరు ఆక్సిజన్ కాదు పీల్చుకునేది, విషవాయువులు పీల్చుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ సింగరేణి సిఎండి గారు చెప్తున్నారు, ఈ ప్రాంతంలో మా కార్యకలాపాలు, మా బొగ్గు తీయడం ఒక 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు, ఇది ఒక మృత పట్టణంగా మారబోతుంది అని చెప్పి గౌరవ పెద్దలు సిఎండి గారే స్వయంగా చెప్తున్నారు. మరి మీరు 100 కోట్లు 1000 కోట్లు తీసుకొచ్చి ఎవరి అభివృద్ధి కోసం? అంటే జనాలంతా వెళ్ళిపోయినాక వాటికినే రోడ్లు పెట్టుకొని మీరు ఆ రోడ్లలో కార్ల మీద అటు తిరిగి షికారు చేయడానికా మీరు చేసే అభివృద్ధి? కొద్దిగా ఆలోచన చేయాలి. నువ్వు చేసే అభివృద్ధిని తీసుకునే నిర్ణయాలు ప్రజా ఆమోదంగా ఉండాలి, ప్రజలకు అది అవసరమే తీరుగా ఉండాలి. నువ్వు ఏ ప్రజలకు అడిగినావు, నీవు ఏం చేయబోతున్నావు, ఏ ప్రజలకు చెప్పినావు, ఎవరికి అవగాహన కల్పించావు? నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తా అంటే కుదరదు. నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తా అంటే కుదరదు. కొద్దిగా ఆలోచన తీరుగా పనిచేయి. ఇవాళ అన్న మల్లేష్ అన్నకు జరిగిన నష్టాన్ని మీరు పూడ్చాలి. అలాగే ఈ ఊర్లో దాదాపు 1000 మందికి పైగా చిరు వ్యాపారస్తులను మీరు ధ్వంసం చేశారు. వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ఉపాధిని, వాళ్ళందరికీ కూడా ఆనా పైసలతో లెక్క కట్టి వాళ్ళందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి, రీహాబిలిటేషన్ చేయాలి, రీసెటిల్మెంట్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా, ఈ అఖిలపక్ష కమిటీ ద్వారా మీకు విన్నవించడం జరుగుతూ ఉంది.